అందరికీ నమస్కారం. ఈరోజు మనం సింహరాశి వారికి 2025 సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం నుండి 8వ తేదీ సోమవారం వరకు రాబోయే 4 రోజుల ప్రత్యేక రాశి ఫలాలను తెలుసుకుందాం. పంచాంగం ఆధారంగా గ్రహాల స్థితులు, వాటి ప్రభావాలు, కుటుంబ జీవితం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, చదువులు, ప్రేమ విషయాలు, అలాగే సింహరాశి వారికి కనకదుర్గమ్మ ప్రాముఖ్యత, దుర్గమ్మ మంత్రం గురించి కూడా వివరంగా చెప్పబోతున్నాం. మీరు చివరి వరకు చూడండి. మీ జీవన ప్రయాణానికి ఉపయుక్తమైన శుభసూచనలు అందిస్తాం. సింహరాశివారి గత అనుభవాలను గ్రహాల ప్రభావంతో కలిపి మాట్లాడితే ఇది ఒక గాఢమైన జీవనయాత్రలా అనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన పరిణామాలు మిమ్మల్ని కొంత కఠినంగా మార్చినా అదే సమయంలో మరింత బలంగా నిలబెట్టాయి. శని యొక్క దృష్టి వల్ల మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఆ కష్టాలు మిమ్మల్ని జీవిత పాఠాలు నేర్పించాయి. కొన్ని సందర్భాల్లో మీరు అతి సన్నిహితులైన వారితో మాటలలో విభేదాలు ఎదుర్కొన్నారు. కొంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. కాని ఆ అనుభవాలు మీలో సహనం పెంచాయి, ఇతరులను లోతుగా అర్థం చేసుకునే గుణాన్ని నేర్పించాయి. బుధుని వక్రగతి సమయంలో తీసుకున్న నిర్ణయాలు కొంత వెనుకడుగు వేయించాయి. అనుకోని ఖర్చులు మీపై భారమయ్యాయి, మాటలలో అపార్థాలు పెరిగాయి. అయినప్పటికీ మీరు ఆ పరిస్థితులను జాగ్రత్తగా ఎదుర్కొని ముందుకు సాగడం నేర్చుకున్నారు. ఇంకా గురువు యొక్క కటాక్షం మీ జీవితంలో ఒక సాంత్వనగా నిలిచింది. మీరు పడిన కష్టాలలోనూ కొంతమేరకు రక్షణ కలిగింది. పనులు పూర్తిగా ఆగిపోకుండా నెమ్మదిగా ముందుకు నడిచాయి. గత అనుభవాలను వెనక్కి తిప్పి చూసుకుంటే ఇవన్నీ ఒక సాధన లాంటివి అని మీరు గుర్తిస్తారు. ఎందుకంటే ప్రతి ఆటంకం మిమ్మల్ని మరింత ధైర్యవంతులను చేసింది. ప్రతి అడ్డంకి మీలో ఒక కొత్త నిర్ణయశక్తిని కలిగించింది. మీరు మానసికంగా ఎంత బలహీనంగా అనిపించినా అంతర్గతంగా సింహరాశివారికి ఉన్న ఆ ధైర్యం, ఆ గర్వం, ఆ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఎప్పటికీ నిలబెట్టాయి. ఈ కాలంలో మీరు ఎదుర్కొన్న కొన్ని కుటుంబ సమస్యలు కూడా మీ గుండెను మృదువుగా మార్చాయి. పెద్దలతో విభేదాలు, చిన్న చిన్న తగాదాలు మీ మనస్సును కృంగజేశాయి. కాని అదే సమయంలో కుటుంబమనేది ఎంత ముఖ్యమో మీరు గ్రహించారు. మీలో ఉన్న సింహ స్వభావం వల్ల మీరు తప్పు చేసిన అంగీకరించటం కష్టంగా అనిపించింది. కాని గ్రహాల పాఠం మిమ్మల్ని వినయానికి దగ్గర చేసింది. ఒకవేళ మీరు కొన్నిసార్లు మాటలతో గాయపరిచినా ఆ తర్వాత పశ్చాత్తాపం మిమ్మల్ని లోపలి నుండి బాధించింది. ఈ అనుభవాలు భవిష్యత్తులో మిమ్మల్ని మరింత జాగ్రత్తగా, మరింత ఆలోచనాపూర్వకంగా మార్చాయి. ఆరోగ్యపరంగా కూడా కొన్నిసార్లు మీరు మానసిక ఒత్తిడిని, నిద్రలేమిని, ఆందోళనను ఎదుర్కొన్నారు. కాని అది కూడా ఒక పాఠమే. ఎందుకంటే సింహరాశివారికి సహజంగా ఉన్న శక్తి, ఉత్సాహం తిరిగి మిమ్మల్ని నిలబెట్టాయి. మీరు పడిపోయినా మళ్లీ లేచే శక్తి మీలో సహజ సిద్ధం. గతంలో ఎదురైన ఈ అనుభవాలు మీ శరీరాన్నూ, మనస్సును సమతుల్యం చేసుకోవలసిన అవసరాన్ని గుర్తుచేశాయి. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీరు చూసిన కొన్ని అడ్డంకులు మీ సహనాన్ని పరీక్షించాయి. మీరు ఎంతో కష్టపడి చేసిన పనులు తగిన ఫలితం ఇవ్వకపోయినా మీరు ఆగిపోలేదు. ఎందుకంటే సింహరాశివారు ఒకసారి ప్రారంభించిన పనిని మధ్యలో వదిలేయటం ఇష్టపడరు. కొన్నిసార్లు మీ సహచరులు మీ ఉత్సాహాన్ని అర్థం చేసుకోకపోయారు. కాని అది కూడా మీకు ఒక పాఠమే. అందరినీ ఒప్పించాలనే కంటే నిజమైన కృషి చేయడమే శ్రేయస్కరమని మీరు గ్రహించారు. ఆర్థిక పరంగా కూడా గత కాలంలో మీకు వచ్చిన సమస్యలు మిమ్మల్ని ఖర్చు, పొదుపు మధ్య సమతుల్యం చేసుకోవడం నేర్పించాయి. కొన్ని అనుకోని అప్పులు మీపై భారమయ్యాయి. కాని వాటిని తీర్చటానికి మీలో ఉన్న క్రమశిక్షణ, బాధ్యతాభావం ఉపయోగపడ్డాయి. ఒకవేళ డబ్బు సులభంగా రాకపోయినా కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి విలువను మీరు లోతుగా అర్థం చేసుకున్నారు. విద్యార్థులుగా ఉన్న సింహరాశివారు గతంలో ఏకాగ్రత లోపం, దృష్టి చెదరటం అనుభవించారు. కాని అదే సమయంలో ఈ కష్టాలు మిమ్మల్ని మరింత పట్టుదలగలవారిగా మార్చాయి. నిజమైన విజయం కష్టపడి సాధించాల్సిందేనని ఈ అనుభవాలు గుర్తుచేశాయి. ప్రేమ విషయాల్లో కూడా గత అనుభవాలు మిమ్మల్ని సున్నితంగా చేశాయి. మీరు ఇష్టపడిన వారు మీ భావాలను అర్థం చేసుకోకపోవటం, అపార్థాలు రావటం, సంబంధాలు దూరం అవ్వటం అన్నీ మీ గుండెను బాధించాయి. కాని ఈ అనుభవాలు మీలో సహనం, నిజాయితీని పెంచాయి. ఇప్పుడు మీరు ఎవరినైనా ప్రేమించే ముందు వారిని అర్థం చేసుకోవడం, నిజమైన విశ్వాసం ఇవ్వడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నారు. ఇలా చూస్తే గతంలో సింహరాశివారు ఎదుర్కొన్న ప్రతి అనుభవం ఒక కఠినమైన పరీక్ష అయినా ఆ పరీక్షలు మిమ్మల్ని మరింత బలమైన వ్యక్తిగా మార్చాయి. మీలోని సింహం కొత్త ఉత్సాహంతో మేల్కొంటుంది. గతం కఠినమైనా అది మీ భవిష్యత్తుకు ఒక పునాది వేసింది. ఈ పాఠాలు మిమ్మల్ని విజయాల దారిలో ముందుకు నడిపిస్తాయి. సింహరాశికి అధిపతి గ్రహం సూర్యుడు. సూర్యుడు అంటే కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు, జీవానికి మూలం, శక్తికి ప్రతీక, వెలుగుకు ప్రతిరూపం.
సూర్యుడే మనందరికీ జీవనాధారం. సింహరాశి వారి వ్యక్తిత్వం, వారి ఆత్మవిశ్వాసం, వారి ధైర్యం అన్నీ సూర్యుని ప్రభావంతోనే వస్తాయి. సూర్యుడు ఒకవేళ బలంగా ఉంటే సింహరాశి వారు ఎక్కడున్నా వెలుగుని ప్రసరించే వ్యక్తులుగా నిలుస్తారు. వారిలో ఉండే నాయకత్వ గుణం, అందరినీ నడిపించే శక్తి, సమస్యల ముందు వెనుకాడని ధైర్యం ఇవన్నీ సూర్యుని దయతోనే కలుగుతాయి. సింహరాశి వారికి సహజ సిద్ధంగా ఉండే గర్వం, ఆత్మగౌరవం సూర్యుడు నుంచే ఉద్భవిస్తుంది. సూర్యుడు వెలుగుని ఇస్తాడు. అలాగే ఈ రాశివారు కూడా తమ చుట్టుపక్కల వారికి ప్రేరణ కలిగించే శక్తిని కలిగి ఉంటారు. ఎవరైనా సమస్యలో ఉన్నప్పుడు వారిని నిలబెట్టే ఒక శక్తివంతమైన చేయి సింహరాశి వారిది. కానీ సూర్యుడు ఒకవేళ బలహీనంగా ఉంటే అదే గర్వం, అహంకారంగా మారుతుంది. సహజంగా ఉన్న ఆత్మవిశ్వాసం అతి విశ్వాసంగా మారి అది సమస్యలకు దారితీస్తుంది. అందుకే సూర్యుడి కృప సింహరాశి వారికి ఎంతో అవసరం. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు తండ్రి, అధికారం, ప్రతిష్టలకు సూచికగా చెప్పబడతాడు. సింహరాశివారు తమ జీవితంలో తండ్రి పాత్ర నుండి ప్రత్యేకమైన మార్గదర్శకత్వాన్ని పొందుతారు. కొన్ని సందర్భాల్లో తండ్రితో విభేదాలు ఉన్నప్పటికీ లోతులో ఆయన ప్రభావం జీవితంపై చాలా ఉంటుంది. సింహరాశివారు ఎప్పుడూ సమాజంలో ప్రత్యేక స్థానాన్ని పొందాలని కోరుకుంటారు. వారికి సాధారణ స్థానం సరిపోదు. వారిని వెలుగులో నిలబెట్టేది సూర్యుడే. సూర్యుడు శక్తికి ప్రతీక. సింహరాశివారు సహజంగా శక్తివంతులు, ఆత్మవిశ్వాసంతో నిండినవారు. ఎన్ని కష్టాలు వచ్చినా వంగని మనస్తత్వం వారిది. అదే సూర్యుని ప్రభావం. కానీ సూర్యుడు ప్రతికూలంగా ఉంటే వారికి కోపం ఎక్కువవుతుంది, నిర్ణయాల్లో తొందరపడతారు. కొన్నిసార్లు తమ మాటనే సత్యమని నొక్కి చెబుతారు. ఇలాంటి స్వభావం సంబంధాలలో విభేదాలకు దారితీస్తుంది. అయినప్పటికీ ఈ రాశివారు ఒకసారి తమ తప్పు గ్రహించిన తర్వాత మళ్లీ దానిని పునరావృతం చెయ్యరు. సూర్యుని వెలుగులా తప్పిదాల నుండి కూడా ఒక పాఠం తీసుకుంటారు. ఆరోగ్యపరంగా చూస్తే సూర్యుడు హృదయం, రక్తప్రసరణ వ్యవస్థకు అధిపతి. అందువల్ల సింహరాశివారు మానసిక ఒత్తిడిని ఎక్కువగా అనుభవిస్తే రక్తపోటు, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సూర్యుడు బలంగా ఉన్నప్పుడు వారిలో ఒక ప్రకాశం, ఒక ఉత్సాహం కనిపిస్తుంది. ఇతరులను సైతం ప్రేరేపించే శక్తి వారిలో ఉంటుంది. ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేయడం, అరుణోదయాన్ని చూసి నమస్కరించడం ద్వారా ఈ రాశివారు అద్భుతమైన శక్తిని పొందుతారు. సింహరాశివారు సాధారణంగా స్వతంత్రతను కోరుకుంటారు. ఎవరికీ వశం కావడం వారికి ఇష్టముండదు. వారు తమదైన మార్గంలో ముందుకు సాగాలని కోరుకుంటారు. ఇది కూడా సూర్యుని గుణమే. సూర్యుడు ఎవరి ఆధీనంలో ఉండడు. అతడు స్వతంత్రుడు. అదే స్వభావం సింహరాశివారిలో ప్రతిఫలిస్తుంది. వారు ఎక్కడ ఉన్నా తమదైన ధోరణిని చూపుతారు. ఇతరులను ప్రభావితం చేస్తారు. సూర్యుడు సింహరాశిలో స్వగ్రహస్థుడిగా ఉంటాడు. అందువల్ల ఈ రాశివారికి సహజంగానే ఒక దివ్యశక్తి ఉంటుంది. కానీ అది సరిగ్గా వినియోగిస్తే విజయాలు తెస్తుంది, తప్పుగా వినియోగిస్తే సమస్యలు తెస్తుంది. ఉదాహరణకు, సూర్యుడు బలంగా ఉంటే సింహరాశివారు నాయకత్వంలో ముందుంటారు, పెద్ద పదవులు పొందుతారు, గౌరవం పొందుతారు. కానీ అదే అహంకారంగా మారితే వారి వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి. భక్తిపరంగా చూస్తే సూర్యునికి నమస్కరించడం సింహరాశివారికి అత్యంత శ్రేయస్కరం. ఆదివారం రోజున సూర్యనారాయణ స్వామికి నీటిని సమర్పించడం, గాయత్రీ మంత్రాన్ని జపించడం, సూర్యాష్టకం పారాయణం చేయడం వలన సూర్యుని కృప లభిస్తుంది. ఇది వారికి ఆత్మశక్తి, ఆరోగ్యం, విజయాలు, సామాజిక గౌరవం అన్నీ కలిపి ఇస్తుంది. సింహరాశివారు తమ జీవితంలో ఎదుర్కొనే ప్రతి సవాలు, ప్రతి విజయం వెనుక సూర్యుని ప్రభావమే ఉంటుంది. వారి గుండెలో ధైర్యంగా దహించే ఆ అగ్ని, వారి కళ్లల్లో మెరుస్తున్న ఆ విశ్వాసం, వారి మాటల్లో వినిపించే ఆ ఆత్మగౌరవం ఇవన్నీ సూర్యుని అనుగ్రహమే. అందువల్ల సూర్యుడి శక్తిని సరైన మార్గంలో వినియోగించడం సింహరాశివారికి జీవిత విజయానికి తాళంచెవి. సింహరాశివారికి 2025 సెప్టెంబర్ 5 నుండి 8 వరకు గ్రహస్థితులు ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ సమయంలో మీ రాశి అధిపతి అయిన సూర్యుడు కన్యారాశిలో, అంటే మీ 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. సూర్యుని ఈ స్థానం మీ ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన ప్రభావం చూపుతుంది. ఆదాయం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో గౌరవం, ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. కానీ కొన్ని అవసరమైన ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడానికి మీరు డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. అయితే ఈ ఖర్చులు ఆర్థిక భారంగా కాకుండా సంతృప్తినిచ్చే విధంగా ఉంటాయి. సూర్యుని సమక్షంలో శుక్రుడు కూడా 2వ స్థానంలో ఉండడం వలన మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. సౌకర్యాలు పెరుగుతాయి. మీలో ఉన్న విలువలు మరింత మెరుగ్గా వెలుగులోకి వస్తాయి. ఈ సమయంలో చంద్రుడు తులారాశిలో, అంటే మీ 3వ స్థానంలో సంచరిస్తాడు.
చంద్రుని ఈ సంచారం వల్ల మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. స్నేహితులు, తోబుట్టువులతో మీ సంబంధాలు బలపడతాయి. మీ ఆలోచనలు మరింత స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారు. అయితే మీరు చెప్పే మాటలపై కొంచెం జాగ్రత్త వహించాలి. ఒక చిన్నపాటి అజాగ్రత్త కూడా అపార్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో చిన్న చిన్న ప్రయాణాలు జరగవచ్చు. ఆ ప్రయాణాలు మిమ్మల్ని కొత్త అనుభవాలకు, కొత్త వ్యక్తులతో పరిచయాలకు దారితీస్తాయి. మేషరాశిలో కుజుడు సంచరించడం వల్ల మీ 9వ స్థానానికి ప్రభావం ఉంటుంది. ఈ కాలంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలకు ఫలితాలు రావచ్చు. ఉన్నత విద్యలో ఉన్నవారికి ఈ సమయం మంచి ఫలితాలను ఇస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై కూడా ఆకర్షణ పెరుగుతుంది. మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టసాధ్యమైన పనులను కూడా నిశ్చయంతో పూర్తి చేయగలుగుతారు. సింహరాశిలో బుధుడు సంచరించడం వల్ల మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. మీ మాటలలో, ఆలోచనలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇతరులను మీరు సులభంగా ఆకర్షించగలుగుతారు. వృత్తి సంబంధ విషయాలలో మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పడం వలన మంచి ఫలితాలు పొందుతారు. అయితే తొందరపాటు నిర్ణయాలను తప్పించుకోవడం మంచిది. గురువు వృషభరాశిలో అంటే మీ 10వ స్థానంలో సంచరిస్తుండడం వలన వృత్తిపరంగా మీకు మంచి సమయమని చెప్పవచ్చు. మీరు చేసే కృషికి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు రావడం, లాభాలు పొందడం జరుగుతుంది. అయితే భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. శని కుంభరాశిలో అంటే మీ 7వ స్థానంలో సంచరించడం వలన భాగస్వామ్య సంబంధాలు, వివాహం, వ్యాపార సంబంధాలలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. కానీ జాగ్రత్తగా వ్యవహరిస్తే సమస్యలు పెద్దవిగా మారవు. ఆరోగ్యపరంగా చూస్తే ఈ సమయంలో పెద్ద సమస్యలు ఉండవు. కానీ చిన్నపాటి అలసట, ఒత్తిడి, మానసిక ఆందోళన రావచ్చు. సరైన ఆహారం తీసుకోవడం, నిద్రను సక్రమంగా పొందడం ముఖ్యం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ఆధ్యాత్మిక పాఠాలు వినడం మేలు చేస్తుంది. మొత్తానికి ఈ 4 రోజుల కాలంలో సింహరాశివారు ఆర్థికంగా, వృత్తిపరంగా అనుకూల ఫలితాలను పొందుతారు. వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి. కానీ మాటల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే శుభప్రభావాలు ఎక్కువగానే ఉంటాయి. సింహరాశి వారికి కుటుంబం అంటే గర్వకారణం. వారు ఎక్కడ ఉన్నా కుటుంబ గౌరవం, కుటుంబ ప్రతిష్టను కాపాడాలని కోరుకుంటారు. కానీ ఈ 4 రోజుల్లో కుటుంబ సంబంధాలలో చిన్న చిన్న విభేదాలు తలెట్టే అవకాశం ఉంది. మీ స్వభావం సహజంగా నేరుగా మాట్లాడేలా ఉంటుంది. మీరు అనుకున్నది స్పష్టంగా చెప్పేస్తారు. కానీ కుటుంబ సభ్యులు మీ మాటల వెనుక ఉన్న నిజాయితీని కొన్నిసార్లు అర్థం చేసుకోలేరు. దీనివల్ల అపార్థాలు పెరుగుతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పెద్దలతో అభిప్రాయ భేదాలు రావచ్చు. మీలో ఉన్న సింహస్వభావం మీరు వెనక్కి తగ్గకుండా చేస్తుంది. కాని అదే సమయంలో మీరు మృదువుగా వ్యవహరించాలి. ఎందుకంటే కుటుంబం అంటే మన బలం, మన బలహీనత రెండూ. మీరు ఆలోచించి మాట్లాడితే విభేదాలు తొలగి సంబంధాలు మధురమవుతాయి. ఈ రోజుల్లో కనకదుర్గమ్మ ఆలయం దర్శనం, పెద్దలకు విందు ఇవ్వడం, స్నేహపూర్వకంగా వ్యవహరించడం మీ కుటుంబ జీవితంలో శాంతిని కలిగిస్తాయి. ఆరోగ్య విషయానికి వస్తే సింహరాశివారు సహజంగా శక్తివంతులైనప్పటికీ ఈ రోజులలో మానసిక ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు మీమీద మీరు ఎక్కువ బాధ్యతలు వేసుకోవడం వల్ల శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మరిచిపోతారు. గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటు, తలనొప్పి లాంటి ఇబ్బందులు రావచ్చు. శుక్రుడు మీ రాశిలో ఉండటం వలన ఆహారం విషయంలో కూడా నిర్లక్ష్యం చూపవచ్చు. అధికమైన మసాలా లేదా చల్లని ఆహారం శరీరానికి ఇబ్బంది కలిగించవచ్చు. ఈ కాలంలో మీకు కావలసినది మానసిక ప్రశాంతత. ఉదయం వేళ సూర్యోదయాన్ని చూసి సూర్య నమస్కారాలు చేయడం, లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం ద్వారా మీరు ఆరోగ్యంగా నిలబడగలుగుతారు. మిమ్మల్ని ప్రేమించేవారు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వారిని నిరాశపరచకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత. ఉద్యోగం లేదా వ్యాపారం విషయానికి వస్తే ఈ 4 రోజులు కొంత ఒత్తిడిని తెస్తాయి. మీరు చేసిన కృషికి తక్షణ ఫలితం రాకపోవడం వల్ల నిరాశ కలగవచ్చు. పై అధికారుల నుంచి విమర్శలు రావచ్చు. సహచరులు మీ శ్రమను గుర్తించకపోవచ్చు. ఇది మీలో కోపాన్ని పెంచినా మీరు సహనం వహించాలి. మీరు చేసే పని ఎప్పుడూ వృధా కాదు. ఆలస్యమైనా సరే ఫలితం వస్తుంది. వ్యాపారం చేసేవారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే ముందు 2 సార్లు ఆలోచించాలి.
కొందరు మిమ్మల్ని మోసగించాలనే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి నమ్మకం ఉన్నవారితోనే లావాదేవీలు చేయడం మంచిది. కుజుడు మీ రాశికి శక్తిని ఇస్తున్నాడు కాబట్టి మీరు కష్టపడి ముందుకు వెళ్ళగలుగుతారు. శనిగ్రహ ప్రభావం వలన ఆలస్యం తప్పదేమో కానీ అది మీ కృషిని మరింత మెరుగ్గా చేస్తుంది. ఒక సింహం తన వేటలో ఓపికగా కాచినట్టు మీరు కూడా ఈ రోజుల్లో ఓపికగా ఉంటే విజయమనే వేట తప్పకుండా మీ సొంతమవుతుంది. మొత్తం చూస్తే కుటుంబంలో సహనం, ఆరోగ్యంలో సమతుల్యం, ఉద్యోగంలో సహనం ఈ మూడూ మీకు అత్యంత ముఖ్యమైనవి. కుటుంబం మీద ప్రేమ చూపించండి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఉద్యోగం లేదా వ్యాపారంలో క్రమశిక్షణతో ఉండండి. ఈ రోజులు కొంత కఠినంగా అనిపించినా వాటి వెనుక ఉన్న దైవపాఠం మిమ్మల్ని మరింత బలంగా మార్చుతుంది. మీరు ధైర్యంగా, సహనంతో ముందుకు సాగితే ఈ పరిస్థితులు మిమ్మల్ని మలచి భవిష్యత్తులో విజయాలకు బలమైన పునాది వేస్తాయి. సింహరాశివారికి డబ్బు ఎప్పుడూ ఒక సాధనమే కానీ గర్వకారణం కాదు. వారు డబ్బు సేకరించాలనుకుంటారు కానీ దాన్ని సరైన విధంగా ఉపయోగించడం, గౌరవం కోసం ఖర్చు చేయడం, ఇతరులను సాయం చేయడం సహజసిద్ధం. ఈ 4 రోజుల్లో డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చులు రావచ్చు. కొన్నిసార్లు మీరు సంపాదించిన దానికంటే ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. ముఖ్యంగా కుటుంబ కార్యక్రమాలు, స్నేహితుల కోసం ఖర్చు చేసే సందర్భాలు రావచ్చు. మీరు సహజంగా ఉదారంగా వ్యవహరించే స్వభావం కలిగి ఉన్నారు, కానీ ఈ రోజుల్లో ఆ ఉదారతను కొంచెం నియంత్రించుకోవాలి. అప్పులు ఇవ్వడం, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మానుకోవడం మంచిది. లేకపోతే తర్వాత సమస్యలు తలెత్తవచ్చు. శనిగ్రహ ప్రభావం వల్ల డబ్బు రాక ఆలస్యమవుతుంది, కానీ అది వస్తుందనే నమ్మకం ఉంచాలి. గురువారం రోజున పసుపు బట్టలు ధరించి గుడిలో నైవేద్యం పెట్టడం, అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది. మీరు చేసే ప్రతి ఖర్చును లెక్క చేసుకుని ముందుకు సాగితే ఈ కాలంలో మీరు పెద్ద సమస్యలు లేకుండా దాటగలుగుతారు. విద్యార్థుల విషయానికి వస్తే ఈ రోజులు కొంచెం సవాళ్లతో నిండినవిగా ఉంటాయి. మీ మనసు చదువుపై నిలబడకుండా ఇతర విషయాల వైపు ఆకర్షితమవుతుంది. చిన్న విషయాలకు కూడా దృష్టి చెదిరిపోవచ్చు. పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారికి ఏకాగ్రత లోపించడం ఇబ్బంది కలిగిస్తుంది. మీరు సహజంగా ప్రతిభావంతులు, నాయకత్వం కలిగినవారు. కానీ ఈ కాలంలో ఆ ప్రతిభను వెలికి తీయాలంటే మరింత కృషి చెయ్యాలి. కుటుంబ సభ్యులు, గురువులు ఇచ్చే సలహాలను గౌరవించండి. ఉదయం లేచిన వెంటనే గణపతి మంత్రాన్ని జపించడం, చదువు ప్రారంభించే ముందు కొద్దిసేపు ధ్యానం చేయడం మీకు మంచి ఫలితాలిస్తుంది. మీరు గర్వంగా ఉండే స్వభావం కారణంగా కొన్నిసార్లు సహాయం అడగడం ఇష్టపడరు. కానీ ఈ రోజుల్లో స్నేహితులు లేదా గురువుల నుండి సహాయం పొందడం మిమ్మల్ని మరింత బలపరుస్తుంది. విద్యార్థులు తమ లక్ష్యంపై దృష్టి పెట్టి చిన్న విషయాలతో సమయాన్ని వృధా చేయకుండా ఉంటే ఈ కాలాన్ని విజయవంతంగా దాటగలుగుతారు. ప్రేమ విషయానికి వస్తే సింహరాశివారు సహజంగానే గాఢమైన భావోద్వేగాలతో, నిజాయితీతో ఉంటారు. మీరు ఎవరికైనా ప్రేమను ఇస్తే అది హృదయపూర్వకమై అంతంలేని విధంగా ఉంటుంది. కానీ ఈ 4 రోజుల్లో ప్రేమ సంబంధాలలో అపార్థాలు కలగవచ్చు. మీరు మీ భావాలను స్పష్టంగా చెప్పినా ఎదురుగా ఉన్నవారు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కొన్నిసార్లు మీ అహంకారం, మీ గర్వం సంబంధాలను దూరం చేసే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ కాలంలో సహనం చాలా ముఖ్యం. చిన్న విషయాలకు కోపం చూపకుండా వినయంతో మాట్లాడితే ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఇప్పటికే ఉన్న సంబంధాలు నిలబడాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవటం అవసరం. కొత్తగా సంబంధాలు మొదలుపెట్టాలనుకునే వారికి ఈ రోజులు కొంత జాగ్రత్త అవసరం. మీరు ఎదురుగా ఉన్నవారి నిజాయితీని అర్థం చేసుకోవడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవటం మంచిది. ప్రేమ అనేది కేవలం భావోద్వేగం కాదు, అది విశ్వాసం, అర్థం చేసుకోవడంలో ఉంది. మీరు మీ గుండెను తెరిచి మాట్లాడితే మీ సంబంధం ఒక కొత్త స్థాయికి చేరుతుంది. మొత్తంగా ఈ కాలంలో డబ్బు విషయంలో నియంత్రణ, చదువులో ఏకాగ్రత, ప్రేమలో సహనం మీ జీవితాన్ని స్థిరంగా నిలబెడతాయి. సింహరాశివారు సహజంగా గౌరవం కోసం జీవించేవారు. మీరు ఈ 3 విషయాల్లో సమతుల్యం సాధిస్తే ఈ 4 రోజులు కేవలం సవాళ్లు మాత్రమే కాకుండా భవిష్యత్తుకు బలమైన పాఠాలను అందిస్తాయి. మీలోని సింహం ఆ పాఠాలను గ్రహించి ముందుకు సాగితే మీరు విజయాన్ని, ఆనందాన్ని, ప్రేమను మరింత గొప్పగా పొందగలుగుతారు. సింహరాశివారికి కనకదుర్గమ్మ అనేది కేవలం ఒక దేవత మాత్రమే కాదు. జీవన మార్గాన్ని వెలిగించే శక్తి, ఆత్మవిశ్వాసానికి మూలం, విజయానికి దారి చూపే శక్తి స్వరూపిణి. సింహరాశివారిలో సహజంగానే గర్వం, నాయకత్వం, ఆత్మస్థైర్యం ఉంటాయి. కానీ ఆ గర్వం కొన్నిసార్లు అహంకారంగా మారే ప్రమాదం ఉంటుంది. ఆ అహంకారాన్ని దివ్యజ్ఞానంతో మలచి దానిని సమాజానికి ఉపయోగపడే శక్తిగా మార్చేది కనకదుర్గమ్మ అనుగ్రహమే. విజయశక్తిని ప్రసాదించే ఆ అమ్మవారిని ఆరాధించేవారిలో భయమనే పదం ఉండదు. వారు ప్రతి సవాల్కి ధైర్యంగా ఎదుర్కొని ప్రతి సమస్యలో అవకాశాన్ని కనుగొని ముందుకు సాగుతారు.
సింహరాశి వారు జీవితంలో ఏం సాధించినా అది ఒక ఘనతగా భావిస్తారు. కానీ ఆ ఘనత నిలబడాలంటే దైవ ఆశీర్వాదం అవసరం. ఆ దైవ ఆశీర్వాదం కనకదుర్గమ్మ అనుగ్రహంతోనే వస్తుంది. విజయదశమి సమయంలో కనకదుర్గమ్మను ఆరాధించడం, అమ్మవారికి పూలతో నైవేద్యంతో పూజ చేయడం వలన మీలోని నిద్రిస్తున్న శక్తి మేల్కొంటుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా దానికి తగిన ఫలితం వస్తుంది. వృత్తి, వ్యాపారం, విద్య, ప్రేమ, ఆరోగ్యం ఏ రంగమైనా కనకదుర్గమ్మ కటాక్షం ఉంటే విజయం తప్పకుండా మీ వైపు వస్తుంది. ఈ 4 రోజులలో మీరు ఎదుర్కొనే సమస్యలు, కుటుంబ విభేదాలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగంలో ఒత్తిడి, డబ్బు సమస్యలు, ప్రేమలో అపార్థాలు ఇవన్నీ ఒక పరీక్ష లాంటివి. ఆ పరీక్షలను జయించేందుకు దివ్యశక్తి అవసరం. ఆ శక్తిని అందించే తల్లి కనకదుర్గమ్మ. ఆమెను భక్తితో పూజించి ఆమె మంత్రాన్ని జపిస్తే మనసు ప్రశాంతమవుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. సింహరాశి వారికి ప్రత్యేకంగా సిఫార్సు చేయబడే కనకదుర్గమ్మ మంత్రం ఓం శ్రీ కనకదుర్గాయై నమః. ఈ మంత్రాన్ని ఉదయం సూర్యోదయ సమయంలో 9 సార్లు లేదా 21 సార్లు భక్తితో జపించండి. దీపం వెలిగించి పసుపు పూలతో అమ్మవారిని పూజించండి. అలా చేస్తే మీ జీవితం నుంచి నెగటివ్ శక్తులు తొలగిపోతాయి. మీరు చేసే పనులు సులభంగా సఫలమవుతాయి. మీలోని గందరగోళం తొలగి ఒక కొత్త ఆత్మవిశ్వాసం కలుగుతుంది. సింహరాశి వారికి కనకదుర్గమ్మ ఆశీర్వాదం అంటే ఒక రక్షణ కవచం లాంటిది. అది మీలోని గర్వాన్ని గౌరవంగా మార్చుతుంది, మీ కోపాన్ని ధైర్యంగా మలుస్తుంది, మీ అసహనాన్ని సహనంగా తీర్చిదిద్దుతుంది. మీరు ఎదుర్కొనే ప్రతి అడ్డంకి ముందు ఒక తలుపు మూసుకున్నట్టు అనిపించినా అమ్మవారి ఆశీర్వాదం వల్ల మరో తలుపు కప్పకుండా తెరుస్తుంది. మొత్తం చూస్తే కనకదుర్గమ్మను ఆశ్రయించిన సింహరాశివారు ఎప్పుడూ వెనుకబడరు. వారు ఎప్పటికీ భయపడరు. వారు తమ జీవితాన్ని కేవలం విజయంతో కాకుండా ధైర్యం, గౌరవం, ఆనందంతో నింపగలుగుతారు. కనకదుర్గమ్మ మంత్రం మీ 4 రోజుల పరీక్షలను విజయాలుగా మార్చే శక్తిని మీకు అందిస్తుంది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం సింహరాశి వారికి 2025 సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం నుంచి 8వ తేదీ సోమవారం వరకు ఉండే గ్రహ ప్రభావాలను, వాటి ఫలితాలను విశదీకరించుకున్నాం. గత అనుభవాలు, గ్రహాధిపతి ప్రభావం, ప్రస్తుత గ్రహ గమనాలు, కుటుంబం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, చదువులు, ప్రేమ వంటి అంశాలపై లోతుగా చర్చించాం. చివరగా సింహరాశివారికి కనకదుర్గమ్మ ప్రాముఖ్యత, ఆమె ఆశీర్వాదం వల్ల కలిగే విజయాలు, శాంతిశక్తి గురించి తెలుసుకున్నాం. జీవితంలో కష్టాలు వస్తాయి, పరీక్షలు ఎదురవుతాయి, కానీ వాటిని జయించే శక్తి మనలోనే ఉంది. ఆ శక్తిని మేల్కొలిపేది దైవ ఆశీర్వాదం. కనకదుర్గమ్మ అనుగ్రహం సింహరాశివారికి ఎప్పుడూ రక్షణ కవచంలా ఉంటుంది. మీరు సహనం, ధైర్యం, విశ్వాసంతో ముందుకు సాగితే ఏ ఆటంకం కూడా శాశ్వతం కాదు. ప్రతి సమస్య ఒక కొత్త విజయానికి దారితీస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు ఈ రాశిఫలాలు నచ్చితే తప్పక లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి మరిన్ని జ్యోతిష్య సంబంధిత వీడియోలు పొందడానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు మేము పరిష్కార మార్గాలు సూచిస్తాం. దేవి కనకదుర్గమ్మ మీ అందరి జీవితాలను సుభిక్షం, శాంతి, విజయాలతో నింపాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ కనకదుర్గాయై నమః.